బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో మాజీ సీఐ చిన్నమల్లయ్య లొంగిపోయారు. అత్యాచారం ఆరోపణల వ్యవహారంలో సీఐ చిన్నమల్లయ్యపై ఏప్రిల్ 29న మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు కాగానే చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఎట్టకేలకు నెల రోజుల తర్వాత పోలీసుల ముందు చిన్నమల్లయ్య లొంగిపోయారు. ఇప్పటికే సీఐ చిన్నమల్లయ్యని అధికారులు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో మాజీ సీఐ చిన్నమల్లయ్య లొంగిపోయారు. అత్యాచారం ఆరోపణల వ్యవహారంలో సీఐ చిన్నమల్లయ్యపై ఏప్రిల్ 29న మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు కాగానే చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఎట్టకేలకు నెల రోజుల తర్వాత పోలీసుల ముందు చిన్నమల్లయ్య లొంగిపోయారు. ఇప్పటికే సీఐ చిన్నమల్లయ్యని అధికారులు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. చెప్పండి స్వామి. వినుకొండలో ఒక మహిళ మాజీ సీఐ చిన్నమల్లయ్యపై తనపై హత్యా ప్రయత్నానికి పాల్గొన్నాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నుంచి కూడా చిన్నమల్లయ్య అయితే అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిన చిన్నమల్లయ్య నెల రోజుల పాటు పోలీసులు కూడా తీవ్ర గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే గాలింపు చర్యల్లో భాగంగా కూడా చిన్నమల్లయ్యని విధుల నుంచి పూర్తిగా అసలు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్టుగా ఐజీ త్రిపాఠి అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అయితే నిన్న ఇలా ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో చిన్నమల్లయ్య లొంగిపోవడం అయితే జరిగింది. చిన్నమల్లయ్య లొంగిపోయిన తర్వాత కేసు సంబంధించి కూడా తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయడానికి కూడా ఉన్న ఫార్మాలిటీస్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం. అయితే వినుకొండ జడ్జి సెలవులో ఉండటంతో ఇటు చిలకలపేట జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా చూసుకున్నట్టయితే ఏదైతే నెల రోజుల పాటు చిన్నమల్లయ్య ఒక మహిళకు సంబంధించి తనపై హత్యా ప్రయత్నంతో పాటు తన బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా అనేక రకాల ఆరోపణలు కూడా చిన్నమల్లయ్యపై వచ్చాయి. ఈ ఆరోపణలు సైతం కూడా చిన్నమల్లయ్య ఈ వచ్చిన మరుక్షణం నుంచి కూడా అతను అజ్ఞాతంలోకి వెళ్ళడం పోలీసులు కూడా చిక్కకుండా దాక్కోవడం కూడా జరిగింది. అయితే ఇదంతా చూస్తా ఉన్నట్టే ఏదైతే చిన్నమల్లయ్యకి సంబంధించి కూడా పూర్తిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్టుగా ఐజీ త్రిపాఠి అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. జారీ చేసిన 4-5 రోజులకైతే ఈ రోజు చిన్నమల్లయ్య వినుకొండ పోలీసులకు అయితే లొంగిపోవడం అయితే జరిగింది. లొంగిపోయిన చిన్నమల్లయ్యని అదుపులో తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అసలు ఆ మహిళ పట్ల ఆ మహిళకి ఇతనికి ఉన్న సంబంధం ఏంటంటే అసలు ఆ రోజు జరిగింది ఏంటనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఇతన్ని ఎంక్వైరీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే చిన్నమల్లయ్య ఎంక్వైరీ నిమిత్తం కూడా పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా చిన్నమల్లయ్య అరెస్ట్ సంబంధించి కూడా పూర్తి ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కూడా చిలకలూరిపేటలో కోర్టులో అయితే సభ్యుడు అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. థాంక్యూ స్వామి.